అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధాన పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. గ్రామీణ స్థాయిలో పూర్తిగా తమ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు పూర్తిగా విస్తృత ప్రయత్నాలు సాగిస్తున్నారు. గ్రామీణ స్థాయిలో గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్లు, గ్రామ సర్పంచ్తో పాటు మండల ప్రాదేశిక సభ్యుడితో పాటు జెడ్పీటీసీ ప్రాదేశిక సభ్యుడికి ఎన్నికలు ఉంటాయి. దాంతోపాటు కార్పొరేషన్ కౌన్సిలర్ల ఎన్నికల కోసం పూర్తిగా వివిధ పార్టీలకు చెందిన నేతలు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధాన పార్టీలు ఓవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా పూర్తి స్థాయిలో తమ ప్రాధాన్యతను చాటుకునేందుకు, దాంతోపాటు తమ అభ్యర్థులను ఎవరెవరిని నిలబెడితే బాగుంటుందనే కోణంలో కసరత్తు చేస్తున్నారు. మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ పట్టు కోసం ప్రయత్నాలు చేస్తుంది. స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా గెలుపు కోసమే ఎలాగైనా బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో చూసిన దాన్ని చూసుకుంటే దానికి తిరగరాయాలి, చరిత్ర తిరగరాయాలి, మరోసారి పూర్వ వైభవం తేవాలి అని స్థానిక సంస్థల కోసం ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తుంది. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఆ బీజేపీ పార్టీ ఎలాగైనా సరే స్థానిక సంస్థల్లో తమ సత్తా చాటితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో కైవసం చేసుకునే దిశగా పూర్తి స్థాయిలో ఇప్పటి నుండే వారందరూ కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల్లో అన్ని కైవసం చేసుకునే దిశగా గ్రామీణ స్థాయిలో కసరత్తు చేస్తుంది. జిల్లా అధ్యక్షులు, దాంతోపాటు పూర్తిగా మండల అధ్యక్షులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ తమకున్న అనుచర వర్గము రానున్న రోజుల్లో ప్రధానంగా ఏదైతే మన గ్రామ సర్పంచ్, గ్రామ వార్డు మెంబర్లతో పాటు మండల అధ్యక్షులు, దాంతోపాటు జెడ్పీటీసీ సభ్యులు జెడ్పీ కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం, రానున్న అసెంబ్లీ ఎన్నికలకు మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలంటే గ్రామీణ స్థాయిలో పూర్తి స్థాయిలో స్థానిక సంస్థలో విజయం సాధించాలి. తమ పట్టు కోసం తమ నాయకులను, తమ కార్యకర్తలను గెలిపించుకునే దిశగా ముందుగా ప్రయత్నాలు చేయాలి. అదే కోణంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన ఆదేశాలను తూచా తప్పకుండా రానున్న స్థానిక సంస్థల్లో ప్రభావితం చేసే దిశగా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే కోణంలో కూడా దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ కూడా అదే కోవకు చెందిన నేతలను పూర్తి స్థాయిలో తమ పట్టు కోసం పట్టు నిలుపుకునేందుకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. రానున్న స్థానిక సంస్థలు బలోపేతం దిశగా కృషి చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రధానంగా ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీ మూడు పార్టీలకు చెందిన నేతలు, తమ మాజీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, దాంతోపాటు బీజేపీ ఎమ్మెల్యేలు స్థానికంగా ఉండే జిల్లాకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను కైవసం చేసుకునే దిశగా పూర్తి స్థాయిలో తమ అనుచర వర్గాన్ని గెలుపుకునే దిశగా ప్రయత్నాలు సాగుతున్నారు. జిల్లాకు సంబంధించిన జిల్లా అధ్యక్షులు, ఇటు బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులు కావచ్చు, ఎవరైనా సరే తమ కార్యకర్తలను గెలిపించుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో పూర్తిగా సత్తా చాటే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారని చెప్పచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజింతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.